అంటే 'సిద్ధు' నాకు 'ఆర్‌జీవి' అనగానే ఈ మూవీస్ గూడా కొంచెం కనెక్ట్ అయితాయి. లైక్ ఆ! 'రక్త చరిత్ర' ఉంది గదా! అది అసలు చాలా అది అంటే దాంట్లో ఫైట్స్ అండ్ ఆల్ అవును. చాలా బావుంటాయసలు. నాకు తెలిసి 'ఆర్‌జీవి' గారు తీసిన లాస్ట్ హిట్ అదే 'రక్తచరిత్ర 1'. 2కు కొంచెం అంతగా అవ్వలేదు. సక్సెస్ అవ్వలేదు. బట్ 1 మాత్రం చాలా మందికి ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. నాకు కూడా. యాక్చువల్‌గా ఈ స్టోరీ 'రక్తచరిత్ర' ఏంటంటే 1 1 కానీ, 2 కానీ ఆంధ్రాలో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా అనమాట. అంటే రియల్ స్టోరీ లాంటిదనమాట. జరిగిన వాటిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని తీశారు. బట్ మామూలుగానే 'ఆర్‌జీవి' గారు వయలెన్స్ కానీ, లేదంటే హారర్ ఎలిమెంట్స్ కానీ యెస్. చూపించడంలో ఆయనేంటంటే ఇంకా ఆయనే మాస్టర్ ఇంకా. ఆయన్ని మించి ఎవరు చేయలేరింక అలాగా. అంతే. అసలు ఒక ఒక ఫర్ సపోజ్ ఒక హారర్ సినిమా తీసుకున్నామనుకో, హారర్ సినిమాలో గ్రాఫిక్స్ పెట్టి, లేదంటే రకరకాల గెటప్‌లేసి భయపెడతారు. 'ఆర్‌జీవి' అవునవును. గారు ఏం కాకుండా కెమెరా మూవ్‌మెంట్స్‌తో మాత్రమే భయపెట్టగల సత్తా ఉన్న ఒకే ఒక డైరెక్టర్ 'ఆర్‌జీవి' గారు. 'ఆర్‌జీవి.' సో, అలాంటి మనిషికి ఇలాంటి క్రైమ్ స్టోరీ గాని జరిగింది తెలిస్తే ఇంకెలా ఉంటది? రెచ్చిపోతాడు అంతే. గదా! ఆ! సో, ఆయన నిజంగా రెచ్చిపోయి చేసిన స్టోరీ 'రక్తచరిత్ర 1' అనమాట. 'వివేక్ ఒబెరాయ్' ఐ థింక్ సో ఫస్ట్ టైమ్ తెలుగులో స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్‌లో యాక్ట్ చేశాడు. ఇది తెలుగు, తమిళ్ అండ్ హిందీలో కూడా రిలీజ్ అవును. అయిందనమాట. అయింది. కానీ సింక్ సౌండ్ వచ్చి తెలుగులో అనమాట. తెలుగులోనే షూట్ చేసి రిమైనింగ్ తమిళ్ అండ్ హిందీలో డబ్ చేసినట్టున్నారు.